బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపణ చేస్తూ డిఎస్సి అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కుప్పంలో భారీ నిరసన ర్యాలీకి వైసీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు 2 ఏళ్ల కూటమి పాలన పూర్తయిన సందర్భంగా టీడీపీ విజయోత్సవ ర్యాలీ చేపట్టనుంది. ఒకే రోజు వైసీపీ నిరసన, టీడీపీ విజయోత్సవ ర్యాలీ 2 పార్టీల కార్యక్రమాలతో కుప్పంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. కుప్పంలో అమల్లో ఉన్న 30 పోలీస్ యాక్ట్ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ర్యాలీలకు అనుమతిచ్చేదే లేదని చెబుతున్నారు. ఇప్పటికే కుప్పానికి చేరుకున్న అదనపు పోలీసు బలగాలను తరలించారు. ముమ్మరమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. లేచి మమ్మల్ని కనీసం బయటికి కూడా పంపించకుండా మేము ఖైదీలా మీరు చెప్పండి. మా ఇంటి చుట్టూ ఇంతమంది పోలీసులు ఉన్నారు, నేనేమో క్రైమ్ చేసినా అరెస్ట్ చేసే సార్ ఊరికి. ఇది మరి మీరు కూడా ఆలోచించారు సార్. ఇప్పుడు ఒక్క కార్యకర్తను కూడా కొంతమంది అయితే గోడ దుంకొచ్చినారు. మరి మేము అంత అన్యాయం ఏం చేసినాం మీరే చెప్పండి. ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఇజ్ ఇట్ డెమోక్రటిక్ రైట్ నాకు మీరు చెప్పండి. కనీసం అక్కడి వరకు కూడా పోనీకుండా మొత్తం ఇది ఏదో టెర్రరిస్ట్ ని చేసినట్టు చేసినారు సార్. ఎంతమంది ఉన్నారు సార్ మా ఇంటి చుట్టూ, ఎవరిని రానియకుండా లోపలికి రానియకుండా కనీసం మమ్మల్ని బయట వరకు కూడా పోనీకుంటే ఎట్లా సార్? ఒకటి తెలుసు, ఆల్రెడీ జామీన్ కూడా అక్కడ కవర్ అయిపోయింది. అక్కడ అదే క్లాస్ అవుతుందని ఇప్పుడు ప్రీవియస్గా మీరు చాలాసార్లు కూడా మేము అలా చేసాం పోయినాం. ఇప్పుడే వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి అది క్లాస్ అవుతుంది. కానీ మరి రైట్ కదా సార్ ఇది. అయితే అక్కడ అంటే వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయినాక పర్మిషన్ నేను అందులో మా వాళ్ళకి పర్మిషన్ ఇస్తారా? వాళ్ళు ఈరోజు కుప్పం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కుప్పం టౌన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిర్వహించిన నిరసన ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదు. వారికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు తెలిపే ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదనేది. ఆల్రెడీ వాళ్ళకన్నా ముందు అప్లై చేసిన వేరే ర్యాలీకి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ర్యాలీ కోసం రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ థర్టీ యాక్ట్ కూడా అమలులో ఉంది. వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా ర్యాలీ కానీ సభల సమావేశాలు నిర్వహించడానికి వీలు లేదు. కావున అందరూ కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గ్రహించాల్సిందిగా కోరుతున్నాం. ఇది దయచేసి ర్యాలీకి రావద్దండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. అలా ఎవరైనా ప్రయత్నం చేసి పోలీసుల కండిషన్స్ని వైలేట్ చేస్తే ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలో కూడా ర్యాలీకి అనుమతించబడదు. పోలీసు వాళ్ళతో సహకరించి ప్రజా జీవితానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా అందరూ తోడ్పడాలని ఆల్రెడీ వీళ్ళకన్నా ముందే వాళ్ళు డిసైడ్ చేసుకొని మాకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. వాటి పూర్వపరాలన్నీ విచారించిన తర్వాతనే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాం. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అప్లై చేయడం జరిగింది. కాబట్టి ఒకే రోజు 2 పార్టీలు ర్యాలీకి చేయడానికి నిశ్చయించుకుంటే ఘర్షణ జరిగే వాతావరణం ఉంటుందని యాంటిసిపేట్ చేస్తూ ఒకరికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ విషయం వారికి కూడా తెలియజేయడం జరిగింది.
రైట్. కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ విజయోత్సవ ర్యాలీ, వైసీపీ నిరసన ర్యాలీల నేపథ్యంలో కుప్పం పోలీసులు అలర్ట్ అయ్యారు. పట్టణంలో భారీగా బలగాలని మోహరించారు. టీడీపీ ర్యాలీకి అనుమతిచ్చినందున వైసీపీ వారికి పర్మిషన్ ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో అనుమతి లేకపోయినా డీఎస్సీపై నిరసన తెలిపేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇక కుప్పంలో హైటెన్షన్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. డీఎస్సీపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిరసన బాటకు పిలుపునిచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకి పిలుపునిచ్చిన నేపథ్యంలో అట కుప్పంలో మాత్రం రాజకీయ వేడైతే మొదలైంది. అట కుప్పంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టుంటే మరోవైపు తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తామంటూ పిలుపునిచ్చింది. అయితే రెండు పార్టీలు ఏదైతే వైఎస్ఆర్సీపీ నిరసన పిలుపునివ్వడం, కూటమి ప్రభుత్వం అట విజయోత్సవ ర్యాలీకి పిలుపునివ్వడంతో అట పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రశాంత వాతావరణం ఉండే విధంగా కూడా కుప్పంలో చర్యలు తీసుకున్న డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తామని ముందుగానే చెప్పడంతో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ నేతలు పర్మిషన్ లేదంటూ కూడా సరే చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు జిల్లాలో అయితే 30 యాక్ట్ అమల్లో ఉంది. అటు చిత్తూరు జిల్లాతో పాటు అటు తిరుపతి జిల్లాలో కూడా సరే 30 యాక్ట్ అమల్లో ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే గత 3 రోజులుగా అటు నిరసనలు అయితే సంబంధించి నిరసనలు చేసినప్పటికీ కూడా సరే ఇవాళ అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా సరే నిరసన చేయడానికి అయితే పిలుపునిచ్చిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. మెగా డీఎస్సీలో అవకతవకలు ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందంటూ కూడా సరే పెద్ద ఎత్తున అయితే వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో దానికి ధీటుగా కూడా సరే అట్లా తెలుగుదేశం పార్టీ కూడా సరే కౌంటర్లు ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా గత నెల రోజులకు ముందు కూడా సరే అట్లా పెద్ద ఎత్తున ఆరోపణలు మెగా డీఎస్సీలో జరిగిన నేపథ్యంలో అట్లా స్నాప్ చైర్మన్ రవినాయుడుతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కంచెల శ్రీకాంత్ కూడా బహిరంగ చర్చకు వైఎస్ఆర్సీపీ నేతలు రావాలి, మెగా డీఎస్సీలో అవకతవకలు జరగలేదు, జరిగినట్టు మీరు నిరూపించండి అంటూ కూడా సరే తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా కూడా సరే అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఎట్టకేలకు అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఆ రోజు బహిరంగ చర్చ కూడా రాని పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఈ అంశం కొన్ని రోజుల పాటు కూడా సరే సైలెంట్ అయిన తరంలో మరోసారి మెగా డీఎస్సీపై కూడా సరే వైఎస్ఆర్సీపీ పోరుబాటుకు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. మెగా డీఎస్సీలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలోనే అవినీతి జరిగిందంటూ కూడా సరే అట తిరుపతి సమన్వయకర్తగా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి కూడా సరే కొన్ని ఆధారాలు చూపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోవైపు పెద్ద ఎత్తున కూడా సరే వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు దీక్ష అయితే చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే నిరసన బాట కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు కుప్పంలో మాత్రం హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే కూడా ఉంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం, ఇక్కడ రాజకీయ వేడైతే మొదలైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైనా ఇబ్బంది వాతావరణం వస్తే దాని ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటుంది. కాబట్టి అట కుప్పంలో పోలీసులు అయితే అప్రమత్తమైన పరిస్థితి అయితే కూడా ఉంది. ఇవాళ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు కూటమి ప్రభుత్వానికి విజయోత్సవ ర్యాలీ వాళ్ళు నిర్వహిస్తుంటే మెగా డీఎస్పీలో అవకతవకలపై వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి నిరసన ఉద్రిక్తకు దారితీసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అట వైఎస్ఆర్సీపీ నేతలు సంబంధించినటువంటి అయితే ఎమ్మెల్సీ భరత్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి ఇంటి చుట్టూ కూడా సరే పోలీసులు అప్రమత్తమయ్యారు. బయటికి రానికుండా కూడా సరే ఆయన్ని నిర్బంధించిన పరిస్థితి అయితే కూడా ఉంది. మరోవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా సరే ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి అండి. అయితే కుప్పంలో ఎటువంటి నిరసనలు చేపట్టడానికి వీలు లేదంటూ కూడా సరే ఇప్పటికే డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో కూడా సరే నోటీసులు ఇష్యూ చేసిన పరిస్థితుల్లో అట తిరుపతిలో కూడా సరే అదే స్థాయిలో కూడా సరే అట పోలీసులు అధికారులు అప్రమత్తమయ్యాడు. ఎటువంటి నిరసనలకు లేకుండా 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో దిశగా కూడా సరే నిరసనలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు పెడతామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే పలు జిల్లాల్లో కూడా 30 యాక్ట్ అమలు ఉన్న నేపథ్యంలో అటు వైఎస్ఆర్సీపీ ఇవాళ పోరుబాటుకి ఏదైతే నిరసనలకి మెగా డీఎస్సీలు అవకతవకలు జరిగాయంటూ నిరసనలకైతే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. ముఖ్యంగా కుప్పంలో మాత్రం పోలీసులు అయితే ఎట్టకేలకు కూడా సరే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలకైతే నోటీసులు అయితే ఇష్యూ చేసిన పరిస్థితి అయితే కుప్పంలో ఉంది.